ఎల్లమ్మ బలగం సినిమా ఎంత వినోదాన్ని అందించిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా చూసి విడిపోయిన తోబుట్టువులు కూడా మళ్లీ కలిసిన సంఘటనలు కూడా మనం చూసాం. మరి అలాంటి సినిమా తీసిన దర్శకుడు వేణు బలగం తర్వాత మళ్ళీ ఎటువంటి మూవీ తీస్తాడా అని అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే వేణు కూడా ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఎల్లమ్మ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక విధంగా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ అవుతుంది అనుకున్న ఎల్లమ్మ సినిమాకు ఇంకా హీరోలు కూడా ఫిక్స్ కాకుండా అభిమానుల్లో నిరాశ మిగిలింది. ఇంకా హీరో హీరోయిన్ కూడా ఫిక్స్ కాకపోవడంతో అభిమానుల్లో నిరాశ మిగిలింది. అయితే ఎట్టకేలకు ఎల్లమ్మ సినిమా నిర్మాత దిల్ రాజు హీరో ఎవరనేది ఫిక్స్ అయ్యాడని వెల్లడించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు వేల్దండి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలుండగా 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళ వాతావరణం కొనసాగుతోంది. మొదట ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిపోయారు. తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు శర్వానంద్ ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత ఆయనే తప్పుకున్నారు. అనంతరం నితిన్ హీరోగా ఫిక్స్ అయిపోయారని, షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని స్వయంగా ప్రకటించారు. మొదట కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని, తర్వాత సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కానీ ఎట్టకేలకు అది కూడా క్లారిటీ లేదు. చివరిగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరోగా నటించడం లేదని మరో రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఒక ఈవెంట్ లో దిల్ రాజును ఓ విలేకరి ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరని ప్రశ్నించగా ఎల్లమ్మ సినిమాకి హీరో ఫైనల్ అయ్యాడు, హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, డిసెంబర్లో అధికారికంగా ప్రకటిస్తాం అని వెల్లడించాడు. ప్రస్తుతం రౌడీ జనార్దన్ షూటింగ్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యాక వెంటనే ఎల్లమ్మ షూట్ ప్రారంభిస్తామని, త్వరలోనే అప్డేట్స్ కూడా ఇచ్చేస్తామని స్పష్టత ఇచ్చారు. దీంతో ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక అందరి చూపు ఇప్పుడు ఎవరా కొత్త హీరో హీరోయిన్ అన్న విషయంపైనే నిలిచింది. ఎల్లమ్మ బలగం సినిమా ఎంత వినోదాన్ని అందించిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా చూసి విడిపోయిన తోబుట్టువులు కూడా మళ్లీ కలిసిన సంఘటనలు కూడా మనం చూసాం. మరి అలాంటి సినిమా తీసిన దర్శకుడు వేణు బలగం తర్వాత మళ్ళీ ఎటువంటి మూవీ తీస్తాడా అని అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే వేణు కూడా ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఎల్లమ్మ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక విధంగా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ అవుతుంది అనుకున్న ఎల్లమ్మ సినిమాకు ఇంకా హీరోలు కూడా ఫిక్స్ కాకుండా అభిమానుల్లో నిరాశ మిగిలింది. ఇంకా హీరో హీరోయిన్ కూడా ఫిక్స్ కాకపోవడంతో అభిమానుల్లో నిరాశ మిగిలింది. అయితే ఎట్టకేలకు ఎల్లమ్మ సినిమా నిర్మాత దిల్ రాజు హీరో ఎవరనేది ఫిక్స్ అయ్యాడని వెల్లడించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు వేల్దండి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలుండగా 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళ వాతావరణం కొనసాగుతోంది. మొదట ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిపోయారు. తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు శర్వానంద్ ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత ఆయనే తప్పుకున్నారు. అనంతరం నితిన్ హీరోగా ఫిక్స్ అయిపోయారని, షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని స్వయంగా ప్రకటించారు. మొదట కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని, తర్వాత సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కానీ ఎట్టకేలకు అది కూడా క్లారిటీ లేదు. చివరిగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరోగా నటించడం లేదని మరో రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఒక ఈవెంట్ లో దిల్ రాజును ఓ విలేకరి ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరని ప్రశ్నించగా ఎల్లమ్మ సినిమాకి హీరో ఫైనల్ అయ్యాడు, హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, డిసెంబర్లో అధికారికంగా ప్రకటిస్తాం అని వెల్లడించాడు. ప్రస్తుతం రౌడీ జనార్దన్ షూటింగ్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యాక వెంటనే ఎల్లమ్మ షూట్ ప్రారంభిస్తామని, త్వరలోనే అప్డేట్స్ కూడా ఇచ్చేస్తామని స్పష్టత ఇచ్చారు. దీంతో ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక అందరి చూపు ఇప్పుడు ఎవరా కొత్త హీరో హీరోయిన్ అన్న విషయంపైనే నిలిచింది. ఎల్లమ్మ
బలగం సినిమా ఎంత వినోదాన్ని అందించిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా చూసి విడిపోయిన తోబుట్టువులు కూడా మళ్లీ కలిసిన సంఘటనలు కూడా మనం చూసాం. మరి అలాంటి సినిమా తీసిన దర్శకుడు వేణు బలగం తర్వాత మళ్ళీ ఎటువంటి మూవీ తీస్తాడా అని అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే వేణు కూడా ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఎల్లమ్మ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక విధంగా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ అవుతుంది అనుకున్న ఎల్లమ్మ సినిమాకు ఇంకా హీరోలు కూడా ఫిక్స్ కాకుండా అభిమానుల్లో నిరాశ మిగిలింది. ఇంకా హీరో హీరోయిన్ కూడా ఫిక్స్ కాకపోవడంతో అభిమానుల్లో నిరాశ మిగిలింది. అయితే ఎట్టకేలకు ఎల్లమ్మ సినిమా నిర్మాత దిల్ రాజు హీరో ఎవరనేది ఫిక్స్ అయ్యాడని వెల్లడించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు వేల్దండి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలుండగా 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళ వాతావరణం కొనసాగుతోంది. మొదట ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిపోయారు. తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు శర్వానంద్ ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత ఆయనే తప్పుకున్నారు. అనంతరం నితిన్ హీరోగా ఫిక్స్ అయిపోయారని, షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని స్వయంగా ప్రకటించారు. మొదట కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని, తర్వాత సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కానీ ఎట్టకేలకు అది కూడా క్లారిటీ లేదు. చివరిగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరోగా నటించడం లేదని మరో రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఒక ఈవెంట్ లో దిల్ రాజును ఓ విలేకరి ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరని ప్రశ్నించగా ఎల్లమ్మ సినిమాకి హీరో ఫైనల్ అయ్యాడు, హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, డిసెంబర్లో అధికారికంగా ప్రకటిస్తాం అని వెల్లడించాడు. ప్రస్తుతం రౌడీ జనార్దన్ షూటింగ్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యాక వెంటనే ఎల్లమ్మ షూట్ ప్రారంభిస్తామని, త్వరలోనే అప్డేట్స్ కూడా ఇచ్చేస్తామని స్పష్టత ఇచ్చారు. దీంతో ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక అందరి చూపు ఇప్పుడు ఎవరా కొత్త హీరో హీరోయిన్ అన్న విషయంపైనే నిలిచింది. ఎల్లమ్మ బలగం సినిమా ఎంత వినోదాన్ని అందించిందో ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా చూసి విడిపోయిన తోబుట్టువులు కూడా మళ్లీ కలిసిన సంఘటనలు కూడా మనం చూసాం. మరి అలాంటి సినిమా తీసిన దర్శకుడు వేణు బలగం తర్వాత మళ్ళీ ఎటువంటి మూవీ తీస్తాడా అని అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. అయితే వేణు కూడా ఎల్లమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కానీ ఎల్లమ్మ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదో ఒక విధంగా ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ అవుతుంది అనుకున్న ఎల్లమ్మ సినిమాకు ఇంకా హీరోలు కూడా ఫిక్స్ కాకుండా అభిమానుల్లో నిరాశ మిగిలింది. ఇంకా హీరో హీరోయిన్ కూడా ఫిక్స్ కాకపోవడంతో అభిమానుల్లో నిరాశ మిగిలింది. అయితే ఎట్టకేలకు ఎల్లమ్మ సినిమా నిర్మాత దిల్ రాజు హీరో ఎవరనేది ఫిక్స్ అయ్యాడని వెల్లడించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు వేల్దండి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలుండగా 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళం కొనసాగుతోంది. ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ చిత్రాన్ని వరుస ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దర్శకుడు వేణు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ 2 ఏళ్లుగా హీరో ఎవరు అనే విషయంలో మాత్రం గందరగోళ వాతావరణం కొనసాగుతోంది. మొదట ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడని ప్రకటించిన మేకర్స్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల నాని ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగిపోయారు. తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు శర్వానంద్ ఎంట్రీ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత ఆయనే తప్పుకున్నారు. అనంతరం నితిన్ హీరోగా ఫిక్స్ అయిపోయారని, షూటింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుందని స్వయంగా ప్రకటించారు. మొదట కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని, తర్వాత సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కానీ ఎట్టకేలకు అది కూడా క్లారిటీ లేదు. చివరిగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ కూడా హీరోగా నటించడం లేదని మరో రూమర్స్ తెరపైకి వచ్చాయి. అయితే ఒక ఈవెంట్ లో దిల్ రాజును ఓ విలేకరి ఎల్లమ్మ సినిమాలో హీరో ఎవరని ప్రశ్నించగా ఎల్లమ్మ సినిమాకి హీరో ఫైనల్ అయ్యాడు, హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, డిసెంబర్లో అధికారికంగా ప్రకటిస్తాం అని వెల్లడించాడు. ప్రస్తుతం రౌడీ జనార్దన్ షూటింగ్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యాక వెంటనే ఎల్లమ్మ షూట్ ప్రారంభిస్తామని, త్వరలోనే అప్డేట్స్ కూడా ఇచ్చేస్తామని స్పష్టత ఇచ్చారు. దీంతో ఎల్లమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక అందరి చూపు ఇప్పుడు ఎవరా కొత్త హీరో హీరోయిన్ అన్న విషయంపైనే నిలిచింది.